హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అద్దాసరి కోడలు 2 అండ్ అద్భుతమైన సాంగ్ కి కోడలు ఇద్దరు డాన్స్ చేశారు. ఈవిడ చక్కగా వాళ్ళతో చేసింది, ఈవిడతో చేసుకుంది. సో ఇంత బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత మీ అత్తలతో మీరు వచ్చారు, మీ మేనత్తలతో వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఓకే, సో ముందుగా ఏ టీం? అత్తగారు మీ పేరు? రాజ్యలక్ష్మి గారు. కోడలు గారు? యామిని. వెరీ గుడ్. అండ్ ఇట్ సైడ్ అత్తగారు? సునీత గారు. కోడలు గారు? అలేఖ్య. వెరీ గుడ్, సూపర్. ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ అత్త యాక్షన్ కోడలు రియాక్షన్ ఆడబోతున్నారు వీళ్ళు. ముందుగా ఏ టీం? అత్తగారు మీరు అటు, కోడలు గారు ఇటు. అత్తగారు మామూలుగా అందరికి ప్లాస్టర్ ఇక్కడ వరకు వేసారు, మీకేం చౌలు దాకా వేసారు? మీరు డేంజరస్ అనే విషయం అర్థమైపోయింది మామూలుగా కూడా. ఇదిగోండి, చీటీ తీసుకోండి. అది నాకు ఇచ్చేవా? రైట్ ఆన్సర్. అత్తగారు పొడిస్తే మర్డర్ అని చెప్పేసింది ఆవిడ. నేను సూపర్. అత్త కోడలు సూపర్. నాకు నువ్వు ఇచ్చిన కట్నం బాగుంది. అత్త మేనగోడలు. నా పిచ్చి కంటే నీ పిచ్చి. అత్త సూపర్. నేను దెయ్యం, నువ్వు రాక్షసి. అత్త కోడలు సూపర్. అత్త మంచిదా? కొడతదమ్మా ఆవిడ. ఇంకా అత్త మంచిది అంటావేంటి? చూస్తున్నావుగా, మంచిగా కనిపిస్తుందా నీకు? అత్త బాగుంది. అత్త లేని కోడలు తమ్మురాలు. అత్త మెచ్చుకుంటున్నావు నువ్వు? ఆవిడ అత్త మెచ్చుకుందా? ఎవరిని? అంకుల్నా? రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అమ్మ అది అయ్యేందరూ నాకు ఇవ్వనుందండి, అందుకే వెయిట్ చేశాను. కానీ చాలా బాగా చెప్పారండి మీరు. ఏంటి ఆవిడ ఈ వేలు తిప్పుతూనే ఉంది కానీ ఇంకేం మార్చలేదు ఆవిడ. చాలా బాగా చేశారు. మూడోది యాక్షన్. థర్స్డే, గురువారం, వెనస్డే, అటుగా రైట్. శుక్రవారం, థర్స్డే, ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అబ్బా ఎంత కష్టపడి చెప్పింది ఆవిడ. చాలా బాగా చెప్పారు అత్తగారు. అసలు చూసారా ఎంత ఈజీ అది అంటేనే అర్థమైపోయింది ఆవిడకి. అక్కడి నుంచి మొత్తం ఆన్సర్ ఆవిడే చెప్పుకుంది. సో వెరీ గుడ్. ఇంకా ప్లాస్టర్ తీసేయండి. 3 కరెక్ట్ చెప్పారు అత్తగారు. చెప్పండి కమాన్. అత్తగారు మీరు ఇంత బాగా ఆడారు కాబట్టి మా కోసం మీరు ఒక అద్భుతమైన పాట పాడవలసిందిగా కోరుతున్నాం. అబ్బా సునీత గారు ఈ పాట వింటే ఎంత ఆనందపడతారు. వామ్మో ఇదేదో నేను పాడినట్టుగానే ఉంది కానీ వేరే పాట అనుకుంటుంది ఆవిడ. కాదమ్మా, అంత దారుణంగా ఉన్నానా? ఓకే, సో ఇప్పుడు 3 పాయింట్స్ వచ్చాయి మీకు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ పాడారు కాబట్టి. నాకెందుకు కదొద్దు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకేనా? అత్తగారు అటు, కోడలు గారు ఇటు. అత్తగారు ఆవిడ చూసారు ఎంత ఈజీగా ఆడారో, మనం కూడా అలాగే ఆడదాం. పాతకాలం ముసలి వాళ్ళ జుట్టు ఏ రంగులో ఉంటుంది? తెలుగు సినిమా లేలే, మలయాళం. పాతకాలం ఎంత చేట ఎంత పరిందో. ముసలావిడ ఏమంటావు? మా అమ్మగారి బామ్మగారు ఏమవుతారు నీకు? బామ్మ. బంగారు బాట. పాప ఆవిడ బామ్మ తీసుకురావడానికి అష్ట కష్టాలు పడింది. అదేదో కర్రపట్టున అటు ఇటు నడిచింటే అయిపోయింది కదమ్మా నువ్వు. పాతకాలం, వాళ్ళ బామ్మ, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నగారు, ఇన్నెందుకు మనకి? కానీ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, సూపర్. రెండోది యాక్షన్. అత్త కూతురు. అది అత్తయ్య. అత్త వాళ్ళ కూతురు. అత్త హస్బెండ్. నాకేమవుతుంది? మామయ్య వాళ్ళ చెల్లెలు కొడుకు ఏమవుతాడు? బావ అవుతాడు. ఎస్. అన్నయ్య.
అన్నయ్య ఎలా అవుతాడా? బాలకృష్ణ బాలకృష్ణ తోడు కొట్టు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్. అది జూనియర్ ఎన్టీఆర్. రెండో ఫిలిం ఏంటి? ఆదియా? అది కాదమ్మా, ఇప్పుడు బృందావనం సినిమా ఉందా, అందులో డైలాగ్ ఏంటి? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తానా? అమ్మ చూడు అజ్జంగా నరికేస్తూ అదే వాళ్ళు వింటే ఎంత ఆనందపడతాడు. చాలా బాగా రాశారమ్మా, వెరీ గుడ్, సూపర్. ఏంటి ఆన్సర్ ఏంటి? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఓకే, రెండోది కూడా కరెక్ట్. ప్లాస్టిక్ ఉడిపోతుంది, నొక్కండి ఒకసారి. మూడోది యాక్షన్. మీరు డాన్స్ చేస్తారు. రిలేషన్లుగా చెప్పండి. ప్రదీప, ఇతను ప్రదీప్ వాళ్ళ మామయ్య, ప్రదీప్ వాళ్ళ. అమ్మా మీరు ఈ చెయ్యిల అండంలో ఆవిడ ఏమర్థం చేసుకోవాలి చెప్పు. మూతికి ప్లాస్టర్ ఉంది కదా మీకు. మీరు అబ్బాయి అంకుల్. నేను నా హస్బెండ్ వాళ్ళ మమ్మీ. మీ హస్బెండ్ ఎందుకు వచ్చాడమ్మా ఇప్పుడు ఇక్కడ? తాళి కట్టు శుభవేళన. అబ్బాయి. అమ్మాయిలు అబ్బాయిలు. ఈవిడ అమ్మాయిలు ఏమిటి, నేను అబ్బాయిలు ఏమిటి? ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. మాస్టర్ చిరంజీవి సినిమా చెప్తుంటే ఆవిడ. అబ్బాయి గారు. అబ్బాయి గారి సినిమాలో చిరంజీవి ఉన్నాడా? అబ్బాయి కరెక్టా? మా నువ్వు చెయ్యి ఇలా తిప్పకమ్మా, ఆవిడ చచ్చిపోదా. మొత్తం ఆన్సర్ చెప్పరా? కరెక్టా? అబ్బాయికి నువ్వు కొత్త డౌట్లు క్రియేట్ చేయకు. ఇప్పుడు ఆవిడ నన్ను చూపిస్తుంది అంటే ఏంటి అర్థం? అబ్బాయి ఇంకా మనిషి. ఇంకా పోలే, ఆ క్లారిటీలు ఇచ్చుకుంటావు నాకు. చచ్చిపోతున్నాను కన్ఫ్యూజన్తో. అబ్బాయి అంది, ఆ హ్యాపీ మనిషి అంది. ఇంగ్లీష్లోనా? అబ్బాయి అమ్మాయి స్నేహితురాలు. అత నేను నీకు అల్లుడు అవుతానంటే స్నేహితురాలు, అమ్మాయిలు అబ్బాయిలు అంటే అల్లుడు గారి అల్లుడా మజాకానా? అలా వల్ల కాదయ్యా, ఇంతకంటే కష్టమైనవన్నీ ఊది అవతల పడేశారు. అల్లుడు ఇప్పుడు ఒకసారి ప్లాస్టర్ తీస్తామా, నీతో పనుంది నాకు. ఇప్పుడు నా వైపు చూపించావా, అది నీట్గా ఇలాగో ఇలా వేలు పెట్టి చూపిస్తే ఆవిడ చెప్పుకుంటుంది కదా అందులోను. అంటే ఆవిడ పాపం నేను ఒక అబ్బాయిని, నేను ఒక మనిషిని అని చాలా పాపం ఆలోచించి యాంకర్ నన్ను డైరెక్ట్గా ఇలా వేలు పెట్టి చూపిస్తే చాలా ఆవిడకి అర్థమయ్యేది. సో రైట్ ఆన్సర్ అల్లుడా మజాకా, చాలా బాగా చేశారు. ఇంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు మీరు పాట పాడాలి. రామలాలి మేఘ శ్యామలాలి తామరసనైన దశరథ తనయాలి విల్లు పట్టిన రామన్న వెన్న తిన్న గోపన్న విన్నవలచే కన్నెబడిలో నిద్ర కొరకు వేచేవా ఒదిగి ఒదిగి చూచేవా రామలాలి మేఘ శ్యామలాలి తామరసనైన దశరథ తనయాలి. అయిపోతుంది నెక్స్ట్ పెట్టుకోకండి, అవుతలేదు, అయిపోయింది. సో మీకు 3 పాయింట్స్, మీకు 3 పాయింట్స్ కాబట్టి 2 గిఫ్ట్లు పంచుకుందాం. కంగ్రాచులేషన్స్ మీకు మీ అత్తగారికి, మీకు మీ అత్తగారికి. ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు ఈ అత్తగోడలు. ఫస్ట్ రౌండ్లో ఇద్దరికి 3 పాయింట్లు వచ్చాయి. రెండో రౌండ్లో కోడలు ఇద్దరు అసలే అద్భుతమైన డాన్సర్లు కాబట్టి మీకు అద్భుతంగా 3 పాటలు వస్తాయి. ఆ 3 పాటలు డాన్స్ చేసినప్పుడు విజిల్ వేస్తే ఆగిన వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఫస్ట్ సాంగ్ రాగే నా రాకాసే నువ్వే పైటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు వేస్తే టాపులేసి పోదే పోదే పాపా టాపులేసి పోదే పోదే పాపా చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే వచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముచ్చ పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యి పట్టావంటే టాపులేసి పోతే ఇతు నాచరి క్లాప్స్ వన్. ఫస్ట్ సాంగ్ కి ఇద్దరు కోడలు డాన్స్ చేస్తూ కొత్త పాట కదా,
ఇద్దరు అమ్మాయిలతో చాలా చక్కగా డ్యాన్స్ చేసి వాళ్ళు ఆగలేదు ఎందుకైనా మంచిదని. సో ఇద్దరికి పాయింట్ రాలేదు కానీ చాలా బాగా డ్యాన్స్ చేశారు. వెరీ గుడ్. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది కాబట్టి రెండో ఛాన్స్కి వెళ్తున్నాం అమ్మా. ఏం పర్లేదు అత్తగారు, మీరేం టెన్షన్ పడకండి, మీరిద్దరు అదిగో అదే మీరు ఓదార్చద్దు అప్పుడే. సెకండ్ సాంగ్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా బాబడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో కాలం స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేలం నా ఈడు కొద్ది మీరా నా సొప్పు కోడి కూర నూరాగా రాగా బిందుకొస్తే కోక చాటు పెట్టేస్తా నువ్వు అట్లాగే ఉండి కథలకి. ఈ సాంగ్ బాగా తెలిసిన పాటే కాబట్టి నువ్వేంటి సర్దుకుంటావేంటమ్మా? ఆగిన పొజిషన్లో ఉండమంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఇలా సర్దుకుని మళ్ళీ ఇలా ఉంటావా? అంత మనసు అదిగో మళ్ళీ వీడు మాత్రం కేవ్ కేక పాటకు కూడా ఇలాగే ఆగింది ఆవిడ. ఇలా ఎలా ఆగగలిగిందో నాకు తెలియదు. అంటే ఇలాంటి స్టెప్ ఒకటి వేసావు అమ్మా ఇందాక అక్కడ. మర్చిపోయావు స్టెప్? నేను మర్చిపోలే ఆగారా? ఓకే. సో ఇద్దరు కరెక్ట్ టైంకి ఆగారు విజిలేగానే కాబట్టి ఇద్దరికి ఒక పాయింట్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు అత్తగారు ఎవరి డ్యాన్స్ బాగుంది? మా కోడలే బాగేస్తుంది. అంటే వాళ్ళ కూడా చేయలేదు ఏమంట? అది మీకు తెలియాలి. మీ కోడలు ఏం చేయలేదు అంటున్నారు ఆవిడ. కాకి పిల్ల కాకి ముద్దట్టినట్టు. అంటే ఆవిడ కాక ఆవిడ కాక అంటున్నారు మీరు ఇప్పుడు? కాదు ప్రదీప్ గారు, మిమ్మల్ని అంటున్నారు, మీరు అదే అర్థం చేసుకోండి. నేను కాక అంటున్నారా? ఒరే నన్ను కాక అన్నారా? ఇంకేం మిగలేదు, అన్ని వాడేస్తున్నారు ఇలా మీద. కోడలు మాకు చాలా బాగా చేసింది. అది కోతి పిల్ల కోతికి ముద్దు, కాకి పిల్ల కాకి ముద్దు. ఎవరు కాకి ఎవరు కోతి మనకు తెలియదు కాబట్టి రెండో పాట అయిపోయింది. ఇప్పుడు మూడో పాటలకు వెళ్తున్నాం దేవుడి దయ వల్ల. థర్డ్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చింది. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎంత ఈ ఫీలింగే. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్పు సంట బిడ్డల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా తల్లేసుకుంటారా ఏ డార్లింగ్. గప్పకింది కూడల్లే పూటకు ముద్దిచ్చి ప్రేమగా పెంచుకుంటారా డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెయిరాయ డార్లింగ్. అరే డార్లింగ్ ఓరి నా డార్లింగ్. నా విజిల్ నన్ను కాపాడింది. సరే అంటే అంటే విజిల్ ఈ చేతిలో ఉంది, ఈ చేయి ఆవిడ చేతిలో ఉంది. వేస్తే కానీ ఆవిడ ఆగదు. సూపర్, వండర్ఫుల్. సో ఇప్పుడు కోడలు కూడా కరెక్ట్గా ఆగారు, ఎగ్జాక్ట్గా ఆగారు కాబట్టి మూడో దానికి కూడా మనకి పాయింట్ వచ్చింది కాబట్టి రెండు టీములకి 2 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు రెండు టీములకి సమానంగా వచ్చాయి కాబట్టి వీళ్ళలో ఎవరు విన్నరో ఇప్పుడు డిసైడ్ అవుతుంది. ఇది తోక, ఇది తలకాయ. ఇది తలకాయ, ఇది తోక. ఫిక్స్ అయిపోయారా? ఇది హెడ్ ఉందని. మీకు హెడ్ ఉందని అంటే వాళ్ళకి తోక ఉందనా? తను అనే మాట ప్రతిదీ మిమ్మల్ని అని గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఎవరిని? మిమ్మల్ని. ఆవిడ మిమ్మల్ని అంటే నేనేం చేశానండి? మొదలు మీరు ఉన్నారు నేను ఒక నారదు లాంటి నేను ఒక సారథిని. ఇప్పుడు తలకాయ పడితే మీరు గెలుస్తారు, తోక పడితే మీరు గెలుస్తారు. మాదే. కంగ్రాచులేషన్స్, ఎస్ తోక పడింది. వండర్ఫుల్. రండి మీ చేతుల మీదుగా. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? మీరు కొంచెం పవర్ఫుల్ అని అర్థమైంది. రండి అమ్మా, క్లాప్స్ కొట్టండి, కమాన్. ఓకే తీసుకోండి అమ్మా. ఇక్కడితో 2 రౌండ్స్ ఫినిష్ చేస్తున్నారు. స్కోర్స్ మాత్రం సమానంగా ఉన్నాయి. ఇటు సైడ్ 5 పాయింట్స్, ఇటు సైడ్ 5 పాయింట్స్ ఉన్నాయి. ఓన్లీ చపాతీలో ఉతికిన డబ్బా ఒకటి వాళ్ళకి వెళ్ళింది అంతే. నెక్స్ట్ దోశలు బొచ్చుంది, అది మీకే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చపాతీలు బాగా చేసి పెడతారని. అవునా? ఏంటి దీనోడు డబ్బా కోసం పాపం ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చపాతీలు తింటారా? మీ ఆరోగ్యం అవ్వాలి, మీరు మా కోసం మేము అలా త్యాగం చేసాం. త్యాగం చేశారా? ఏదో ఒకటి కవర్ చేసుకోకపోతే బతకలేరు కదా. అవును. మీ ఇంటి దగ్గరలో హాస్పిటల్ ఉందా? మా ఇంటి దగ్గర చాలా పెద్ద కామినేని
దోశలు మాకు వచ్చినా మీకే ఇచ్చేస్తాం, ఇంట్లో వెళ్ళి బాగా దోశలు వేసి పెట్టండి. నేను దోశలు వేసి పెట్టాలా? రే నీ బతికేందుకు ఇలా అయిపోయింది ఆఖరికి. 3వ రౌండ్లో ఇప్పుడు ఈ అత్తకోళ్ళు క్రికెట్ లాంటిది ఆడతారు. 6 balls బౌలింగ్ చేస్తారు మీరు. ఫస్ట్ బాల్ ఓ లక్కు 4 runs. రెండో బాల్ 4 runs. మూడో బాల్ 6. నాలుగో బాల్ 6. 8 runs. చూసారా, మనం కొట్టడంలో ఉంటుంది, వేయడంలో ఏముండదు. కాబట్టి 5 బాల్లోనే మనం 28 రన్లు కొట్టారు మీరు 5 బాల్లో. ఇంకా ఒక బాల్ ఉంది మన దగ్గర, కానీ ఆ బాల్ ఆడే ముందు మీరు ఒక అద్భుతమైన సినిమా పాట పాడతారు. హమ్ దిల్ కి ధడకన్ మే రహతే హో అంతే. అయిపోయిందా? అయిపోయింది. సేమ్ ఇలాంటి పాటే దడకన్ మూవీలో ఉంది, శిల్పా శెట్టిను అక్షయ్ అంటే కుమార్. నువ్వు ఏమన్నా వేరే మూవీ అనుకున్నావా? నేను పాడింది దడకనే. అదేనా? అయ్యో ఎగ్జాక్ట్లీ సీడీ పెట్టినట్టు సేమ్ వచ్చింది ఆ పాట. లేటెస్ట్ గా పాడే అల్లుడు. అది ఎంత బాగుందంటే అది ఒక రొమాంటిక్ సాంగ్ అండి. ఆవిడ దాన్ని చాలా చక్కగా హమ్ దిల్ కే ధడకన్ మే చాలా కాదు ప్రదీప్, మిమ్మల్ని చూస్తే అంతకంటే మించి లైన్ రావట్లా. నాకు అర్థమైంది మీ టచ్, నాకు చాలా బాగా అయింది. కానీ చాలా బాగా పాడారు. క్లాప్స్ కొట్టిన అత్తగారికి. ఎందుకు? థ్యాంక్ యూ అత్తగారు, చాలా స్పోర్టివ్ గా పాడారు. లాస్ట్ బాల్ వామ్మో 8 runs. సో 36 రన్లు కొట్టారు 6 బాల్లో. ఇప్పటివరకు ఏ అత్తగారు కొట్టలేదు. అలా కొట్టారు మీరు. బ్యాట్ ఎత్తండి, అందరికి ఇలా చూపించండి. థ్యాంక్ యూ 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 థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కోడలు గారు మీదే బ్యాటింగ్, అత్తమ్మ మీదే బౌలింగ్. 6 బాల్లో 36 చేశారు అత్తగారు. కోడలు గారు బ్యాటింగ్ చూద్దాం. ఫస్ట్ బాల్ వెరీ గుడ్, అత్తగారు క్యాచ్ పెట్టారు. 4 runs. Four runs. అటు వికెట్లు పడ్డాయి, ఇటు బాల్ ఎగిరింది. 6 runs. 4 balls అయ్యాయి. 18 runs కొట్టారు మీరు. 5వ బాల్ 6. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ ఆడే ముందు కొడలు గారు నిజంగా ఆ, నేనేనా ఆ, ఇలా నీ జతలో ఉన్నా ఆ, ఇదంతా ఆ. ప్రేమేనా అబ్బా అని నా మనసు అంటున్నా. అయ్యో నేను సిగ్గుపడకమ్మా. ఇప్పుడు ప్రదీప్ మిమ్మల్ని చూసి పాడలేదు, మీరు అలా ఫీల్ అయ్యారు. నువ్వు పాడుంటే సిగ్గుపడేవాడు, కానీ అత్తమ్మ ఆవిడ పాడితే నేను సిగ్గుపడతాను. కాదు, మీరు సిగ్గుపడే విధానం ఏ చూస్తుంటే- చిప్పు నువ్వు ఎప్పుడు ఇంతే. ఏ ఛీ! నువ్వు ఏ పో, పో. సో ఇప్పుడు 5 బాల్ ఆడింది కోడలు గారు. 5 బాల్ ఆడినప్పుడు 24 రన్లు కొట్టారు మీరు 5 బాల్లో. మీ అత్తగారు 36 కొట్టారు. ఇద్దరు కలిసి 60 రన్లు కొట్టారు. లాస్ట్ బాల్ టు గో. దొల్లుకుంటే వెళ్ళిన మనుషుల్ని కొడుతుంది ఆవిడ. 4 runs. 64 స్కోర్ చేశారు అత్త కోడలు. సూపర్ స్కోర్, వండర్ఫుల్. మనం 66 చేయాలంతే, చాలా ఈజీ. అత్తమ్మ బొచ్చిటి నువ్వు బ్యాటింగ్కి వెళ్ళి. 12 బాళ్ళు గాలి వస్తుంది కాబట్టి 66 కొట్టాలి. గాలి లేకపోతే పాపం 66 కొట్టేవాళ్ళు. గాలి రావడం వల్ల ఇప్పుడు మీరు 66 కొడితే కానీ గెలవరు. ఓకే అమ్మా. ఫస్ట్ బాల్ 6. 6. 6. 6. 5వ బాల్ 6. ఇక చాలు మాకు. ఓళ్ళి 5 బాళ్ళు 5 6లు 30 రన్లు కొట్టారు. లాస్ట్ బాల్ ఉంది అత్తగారు. లాస్ట్ బాల్ కంటే ముందు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగా ఎట్లు నిన్ను నే మరచుచుందురా. చీమ 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 చీమ. ఇది ఆడత పాట. అంటే ఇది కూడా లాలి పాట.
నన్ను మోసం చేసి సినిమా పాట అని చెప్పి అరటిగా ఇలాంటి పాటలు పాడతావా అత్తమ్మ? అది ఇది సినిమాలో ఉంది, కాకపోతే సినిమా పేరు తెలియదు అంతే. సింహాద్రిలో బ్రహ్మానందం గారు కూడా పాడారు ఇది. లాస్ట్ బాల్ ఉంది. లాస్ట్ బాల్ లో ఎంత స్కోర్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ 30 స్కోర్ చేశారు అత్తగారు. 4 runs. ఇప్పటివరకు 6 కొట్టారు. ఆ పాట పాడడం వల్ల 4 కొట్టింది ఆవిడ. సో 34 స్కోర్ చేశారు అత్తగారు. మీరు ఇంకో 32 చేస్తే చాలు. కోడలు గారు బ్యాటింగ్ రండి. 6 బాల్లో 32 రన్లు. కోడలు గారు బ్యాటింగ్ చేస్తున్నారు, ఆవిడ కొట్టాలి. ఇటు సైడ్ అత్తగారు బౌలింగ్కి వచ్చారు. సో బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను జాగ్రత్తగా ఉంటాను. ఫస్ట్ బాల్ 6. మూడో బాల్ 8 runs. 4 runs. 6. సూపర్. లాస్ట్ బాల్ లో 2 runs కావాలి. పాప నువ్వు క్యాచ్ పట్టుకొచ్చి బాల్ వస్తుంటే నాకు డబ్బులు ఇస్తున్నారమ్మా, జీతం ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను. పాప ఆవిడతో బౌలింగ్ వేసేస్తావేటి? లాస్ట్ బాల్లో 2 runs కొట్టాలి. అంటే మీరు షాట్ కొట్టి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి మీ బ్యాట్తో ఈ రింగ్ని టచ్ చేసి మళ్ళీ పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్తే మీకు 2 runs వస్తాయి. ఈ లోపల అత్త కానీ కోడలు కానీ వాళ్ళకి దొరికిన బాల్స్ తీసుకుని మిమ్మల్ని కొడతారు బాల్స్తో. మీకు తగిలినా సరే మీరు పరిగెడుతుండాలి. వాళ్ళు అలా కరెక్ట్గా 3 బాల్లు మిమ్మల్ని కొట్టారంటే మీరు అవుట్. ఓకే, పెట్టలేదు. ఊరికే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఇది మరీ టూ మచ్. లాస్ట్ బాల్ 2 runs కావాలి. మీరు పరిగెడితేనే మీకు రన్స్ వస్తాయి. ఏయత్తం ఎల్లో రా రా ఎల్లో ఏయ్ రింగ్ 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 ముట్టుకు ఎల్లో ఎల్లో మళ్ళీ ఎల్లో. వెరీ గుడ్, సూపర్. ఓరి పిచ్చి మాలో కలరా. మొత్తం 66 రన్లు కొట్టమన్నాను అండ్ 66 రన్లు కొట్టేశారు కోడలు గారు. వికెట్లు ఇరగొట్టేశారు, బాల్ ఇచ్చి కొట్టేసుకున్నారు. చాలా అద్భుతాలు జరిగాయి. కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు కాబట్టి మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్ తీసుకుని వీళ్ళిద్దరు వస్తారు. ఓకే రండమ్. ఇందాక చపాతీలు రాలే మనకి, ఇప్పుడు వాళ్ళకి దోశలు పోవచ్చు. ఓకేనా, పట్టుకోండి. నవ్వుతో చక్కగా నటించండి ఆనందంగా ఉన్నట్టు. మూడో రౌండ్ ఫినిష్ అయిపోయింది ఇక్కడతో. అండ్ 3 రౌండ్లు ఫినిష్ అయిపోయాక ఇట్సే టీంకి ఇందాక 5 పాయింట్లు ఉన్నాయి అండ్ ఇప్పుడు 6 పాయింట్లు వచ్చాయి. 11 పాయింట్లు. ఇందాక మనకి 5 పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు మనకి 7 పాయింట్లు వచ్చాయి. సో 12 పాయింట్లు. మన వాళ్ళు వచ్చారు 4వ రౌండ్కి. సో కొడలు స్పూన్స్ ఇన్ ద మౌత్. రెడీ, 1 2 3 గో. చీలా ఉన్నాయంటివి బాగా పాడైపోయాయి. మరి 6 నెలల తర్వాత కదా నూనె వాసన. వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు వెనక్కెళ్ళు, కూర్చో, ఒంగో ఒంగో, లేపు పైకి, తల పైకి ఎత్తు, లేపు లేపు. అది అంతే, వచ్చింది చూసా, ఈజీగా ఉంది. ఓ నీకేమైంది? తినవా? ఎందుకు కౌంట్ రాదు? పిచ్చి మాలోకం. ఇంకేనా పేరు విశేషాలు? సినిమాలు ఏం చూసారు కొత్తవి? నేను సినిమాలు చూడను. మానేశారా? మా అబ్బాయి మా కోడలు చూస్తారు. అవునా? మీకు అబ్బాయి కోడలు కూడానా? మా కోడలుగా. ఓనా? నేను రెంట్ అనుకున్నా. మెండకం. ఏంటమ్మా పెన్సిల్ తినేస్తున్నావుడా కంగారులో?
9. ఇప్పుడు వచ్చింది వీడికి 3. అది ఇసిరేసేంటి నచ్చలేదా? వెరీ గుడ్, సూపర్, క్లాప్ సుమాన్. చాలా చక్కగా ఆట నేర్చుకునేడానికి సగం టైం అయిపోయింది. పెట్టే లోపల ఇంకొంచెం టైం అయింది. పాప అత్త నవిలే లోపల మిగతా టైం అయిపోయింది. అత్తగారు ఇంకా బర్రా నవ్వులుతూనే ఉన్నారు వాటిని. సో ఇప్పుడు అత్తలు తినిపిస్తారు, కోడళ్ళు తింటారు. దవడలు పెడుతున్నాయమ్మా, మీరు అటు వెళ్ళండి, ఇవి నీటి రమ్మనండి. కోడళ్ళు ఏదో సరదాగా ఉందని, ఆహా ఏం గాలి, ఏదో సరదాగా ఉందని చెప్పి మీ అత్తలు తినిపించేశారు, బాగుంది. ఇప్పుడు మీరు తింటుంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అత్తలు కాబట్టి ఎక్స్పీరియన్స్ కొద్దీ పర్రా రుబ్బు రోల్లో వేసినట్టు రుబ్బారు వాటిని. మనకు అంత సీన్ లేదు కాబట్టి మీరు 3వ తినేటప్పటికి గొంతు కట్టం పడుతుంది మీకు. కాబట్టి ముందే వాటిని లెఫ్ట్ అండ్ రైట్లో సర్దుకోండి. రెడీ 1, అత్తలు పెన్సిల్స్ ఇన్ ద మౌత్స్. 2, 3 గో. బాగుందా? అత్తమ్ము చేతులు వెనకాల పెట్టవా? ఏంది గుచ్చుతున్నా అట్లనేసి ఇరగొడేదామని అట్లనే. ఇంకేంటి కోడలు గారు విశేషాలు? పెన్షన్ తినేస్తున్నావుడా? చేకొడి కింద పడేసుకుంది. హిమాలయం చూసావమ్మా, కొత్తవన్నీ కవర్ చేస్తావా? మామూలు ఆఫీస్ బంక్ కొడుతుంటావు, లీవ్ ఇస్తుంటారు నీకు. ఏం జాబ్ మీది? నువ్వే బ్రాంచ్ అమ్మా? మెకానికలా? ఓకే. ఏ కాలేజ్? అయ్యే అమెరికాలోనా? కేరెడ్డి. ఎన్ని కేజీలు? పెన్సిల్ అది పెన్సిల్ అది. నువ్వేం చేపెడుతున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? చీపాడు. అయ్యో రామా, ఆవిడ చెకొడి తీసుకోపోయి ఇంక నేను చెప్పను, మొత్తం బుల్లితెర మీద చూడండి. మెల్ల శాంతించు మాత, శాంతించు. గాలి గట్టిగా పీల్చుకుని మళ్ళీ వదులు, చెకొడి ముక్కులోకి వస్తుంది మెల్లగా. 10. ఇది దొరికిందమ్మా. సో అత్త కోడలు చెకోడీలు తినే కార్యక్రమం పూర్తయింది. ఈ శుభ సందర్భంలో వీళ్ళు ఎన్ని చెకోడీలు తిన్నారు, నా ఆస్తిలో ఎన్ని చెకోడీలు తగ్గాయి అనేది ఇప్పుడు నేను లెక్కెట్టుకుంటాను. సో ఇటు సైడ్ మొత్తం అత్త కోడలు ఇద్దరు కలిసి 18 చెకోడీలు తిన్నారు. వండర్ఫుల్, సూపర్. ఇటు సైడ్ కొంచెం విజృంభించారేమో డౌట్గా ఉంది నాకు. అత్త కోడలు ఇద్దరు కలిసి ఎన్ని చెకోడీలు తిన్నారు? ఇటు సైడ్ 20 తిన్నారు. కంగ్రాచులేషన్స్. నవ్వండి కోడలు గారు. సో 4వ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి మీకు వీళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్ అందజేయబడుతుంది. ఓకేనమ్మా? వెరీ గుడ్. అత్త ఒప్పుకుందంటే నేను సేఫ్. ఇక్కడితో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు ఈ అత్త కోడళ్ళు. 4 రౌండ్లు ఫినిష్ అయిపోయాక చాలా బాగా చెకోడీలు తినడం వల్ల మనకు 18 పాయింట్లు వచ్చాయి. ఇందా మనకి 11 పాయింట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 29 పాయింట్లు వచ్చాయి. వెరీ గుడ్. ఇటు సైడ్ ఇందాక 12 ఉన్నాయి, ఇప్పుడు 20 వచ్చాయి. మొత్తం కలిపి 32 పాయింట్లు. వెరీ గుడ్. సో ఈ శుభ సందర్భంలో ఇంత భారీ స్కోర్ చేసిన ఆనందంలో కోడలు గారు చెకోడీలు అరిగేలా డాన్స్ చేస్తారు మనందరి కోసం. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కోడలు. రెడీ 1, 2, 3 గో.
నుంచుని రండి అమ్మా, అది వంగుంటే పడిపోద్దా? నుంచోమ్మా, నుంచో అత్తగారు, స్ట్రైట్గా అయ్యో అవునా? కాదు, అవును. ఎందుకు? ఎప్పుడు? అలా కాదు, నా మాట విను, నేను చెప్పేది విను. అది వెళ్ళి అది కూడా పోదు. అత్తమ్మ నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, రింగ్లోకి వెళ్తున్నావు నువ్వు. పోయింది. ఏడు ఆవిడ నేను చూడడం, ఇదేంటి సామాన్లు పడతాయి, కొప్పు ఊడిపోతాం అత్తమ్మ. అది ఊడింది. ఎస్, కమాన్, ఊడింది, కమాన్, ఊడింది. అంతే, క్లాప్స్ వన్. ఇంకేంటమ్మా విశేషాలు? ఏం లేదు అల్లుడు, నువ్వే చెప్పు. ఏముంటాయి, సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. ఎందుకు అల్లుడు? ఎందుకా? మమ్మల్ని ఇస్తాన్నారా? అమ్మో, ఓకే, ఇంత గ్యాప్ ఇస్తే డౌట్ వచ్చింది. నీకు పెళ్ళేటరా అంటదేమో అని బయట అలా అంటే బాగోదు అల్లుడు. బాగోదు. అవును, ప్రదీప్కి పిచ్చి. ఓహో, లేదా? నీకు పిచ్చి లేదా? కాదు అత్తగారు, అల్లుడు ఒక్క నిమిషం ఆగు, చెప్పు. ఒక్క నిమిషం ఆగు. వేగండి 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 వేగండి, ఒక్క నిమిషం. ఏం లేదు, చెప్పు. ఏంటో ఏంటో చెప్పు. బయటేసామ్మా. కాదు అల్లుడు, మాట్లాడేదానికి ఆగేదానికి సంబంధం ఏంటి? ఏంటి? ఏంటి ఏముంటది? ఏంటి చెప్పు. సంబంధం అమ్మ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మొహంలో తీసి అత్తమ్మ దా, లే అమ్మ, దా క్లాప్స్. అత్తలు చాలా అద్భుతంగా ఆడారు. వాళ్ళ మొహం రంగులో, ముక్కు ఒకటి వేరే రంగులో తయారైంది. ఇంత బాగా వాళ్ళు ఆడిన తర్వాత కోడళ్ళు దాన్ని కంటిన్యూ చేయాలి. కోడళ్ళు ఇంకెంత బాగా ఆడతారో చూద్దాం. కోడలు రింగ్లోకి, అత్త బయటికి. క్లాప్స్. కోడళ్ళ చేతిలో ఉంది వాళ్ళ టైటిల్ ఎవరికి రాబోతోందో. కాబట్టి కోడళ్ళు జాగ్రత్తగా ఆడండి, స్పీడ్గా ఆడండి. ప్లాస్టర్ ఊడిపోతే మళ్ళీ అతికి చేసుకుని మళ్ళీ ఆడేసేయండి. రెడీ, 1, 2, 3, గో. మంచిగా చేస్తుంది, టెన్షన్ పెడితే పాపం పిల్ల, పాపం ఫస్ట్ టైం చదువుతుంది ఇంజనీరింగ్. భయం లేదు. ప్లాస్టర్ అసలు ఉండట్లేదు. అది మీ ముక్కు ప్రాబ్లం అమ్మా, ప్లాస్టర్ ప్రాబ్లం కాదు. నేను కొట్టకర్లే ఇవిడైతే. ప్లీజ్, సారీ, నేను క్షమించానని చెప్పు. అప్పుడు ఏమైంది? ఏంటి? నాకు ఇదే కావాలి, నాకు. ఎస్, ప్రదీప్ అంటే అన్యాయం, అన్యాయం అంటే ప్రదీప్. ప్రదీప్ ఊడిపోతుంది. ఊడిపోతుందా? పీక్ అవతల పడే. ఏమండి, నేను ఇందాక ఇలా కొట్టాను మిమ్మల్ని, గుర్తుందా? దానికి మీరు నన్ను క్షమించారు. కింద పొంగు. ఆవిడ కిందే కదా ఉంగుంది, లేకపోతే ఇంకేంటి పడుకుంటుంది ఏంటి? నీట్గా వంగు. ప్రదీప్ ని తోసే పక్కకి. అమ్మా సుశీల, ఇంకా ఊపుతూనే ఉన్నావు అమ్మా నువ్వు. అవ్వలేదా నీ ఊపుడు? ఊపు, పర్లేదు, ఎప్పటికైనా అది పడుతుంది, పర్లేదు. 2 days టైం పట్టినా నేను తీసుకుంటాను. నేను ఇంటికి వెళ్ళి ఒక్కసారి స్నానం చేసి భోజనం చేసి వస్తాను. నువ్వు అలా ఊపుతూ ఉండు అంతే, ఎప్పటికైనా అది వస్తుంది. ఎండ అన్నాక ఎండ ఉంటుంది, వాన అన్నాక వాన వస్తుంది, చలికాలంలో చలేస్తుంది. ఎస్, నీకు పిచ్చి ఉంది, నాకు పిచ్చి లేదు. ఊడిరాని, పర్లేదు. అది 2 చేతితో పట్టుకోవచ్చు కదా, అటు ఇటు ప్లాస్టర్ని. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఒరే కుక్కకి ప్లాస్టిక్ బంత్ అని చెప్పండి రా. క్లాప్స్. సూపర్గా ఆడారు 2 టీంలు. అండ్ 2 టీంలు ఆడిన తర్వాత 4 రౌండ్ల వరకు మన స్కోర్ ఎంత ఉంది? 29. ఇటు సైడు 32 ఉంది. సో ఇందాక 29 అండ్ ఇప్పుడు మీరు 30 చేశారు. మొత్తం కలిపి 59 పాయింట్లు. ఇందాక 32 చేశారు, ఇప్పుడు
19 చేశారు. సో 51 పాయింట్స్. అంటే మనం గెలిచాం అత్తమ్మా. అల్లుడు చెప్తాడు కదా. యు నాటి. దొంగ. కంగ్రాచులేషన్స్. yes థ్యాంక్ యూ. ఇవాళ గడిసరి సోసరి గోల్డ్ 2 టైటిల్ గెలుచుకున్నారు మీరు. సో మీకు ఇప్పుడు వీళ్ళు సన్మానం చేస్తారు. ఓకేనా? క్లాప్స్ కమ్ ఆన్. మీ చేతుల మీదుగా ఆ కిరీటాలని వాళ్ళ నెత్తి మీద పెట్టవలసిందిగా కోరుతున్నాం. అలాగే మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ని మీ చేతుల మీదుగా. అలాగే గెలిచిన అత్తగారి సైజులో ఉన్న మరో అద్భుతమైన గిఫ్ట్. వేసి ఆవిడ ఒళ్ళు వేసే ఆవిడ మీ పెట్టు, ఆవిడ చూసుకుంటుంది. థ్యాంక్ యూ. అలాగే మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు కాబట్టి మీ ఇద్దరు కోసం కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. కంగ్రాచులేషన్స్. ఇది ఎప్పుడు వాడాలనుకున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, అత్తగారిని దాని మీద కూర్చోపెట్టి ప్లగ్లో మీరు వేలు పెట్టండి. ఓకేనా? వెరీ గుడ్, సూపర్. సో ఈ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు. ఇంక దాని గురించి ఎక్కువ అస్సలు ఆలోచించక్కర్లేదు. ఒకళ్ళే నాకంటే తేడాగా ఉన్నారు, ఒకరికే నాకంటే ఎక్కువ పిచ్చింది. ఎస్ అత్తగారు, కంగ్రాచులేషన్స్. మీరే ఇవాళ ఉమెన్ ఆఫ్ ది షో. ఇదే ఇవాళ ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అత్త సోసరి కోడలు 2 మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.